హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. అదే అండి, కోడి కూర. దీనిని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. దీని స్పైసీనెస్ రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చేయండి. చికెన్ అనేది మెత్తగా రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో స్పైసీగా ఆ టేస్ట్ వచ్చి తీరాల్సిందే. ప్రతి స్టెప్ కూడా నేను మీకు క్లియర్గా చూపించాను. ఈ చికెన్ కర్రీకి దీనికి పెద్దగా ఏమక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకోవచ్చు. చూసారా మనకి పులుసు అనేది ఎంత చిక్కగా వచ్చిందో? చికెన్ కర్రీ అంటే ఈ విధంగానే ఉండాలండి. ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ముక్క కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో? సో కలర్ చూస్తేనే మనకి నోరు ఊరిపోతుంది కదా. సో నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ ఎలాగైతే మనకి కర్రీ వచ్చిందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్ వచ్చి తీరాల్సిందే డీటెయిల్గా చూపించాను. వీడియో మొత్తం చూడండి, చెయ్యండి, తిన్నాక అబ్బా అనాల్సిందే. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒకే ఒక లవంగం అలాగే ఒకే ఒక ఇలాచీ అనేది లైట్గా విరిపి వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో జీరా 1 స్పూన్ జీరా అనేది వేసి జస్ట్ ఒక 10 సెకండ్లు అండి, జస్ట్ 10 సెకండ్లు చాలు. 10 సెకండ్లు ఉడకనిచ్చి ఇందులో ఆనియన్స్ వేసేయండి. నేను 2 ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకున్నాను. మనం పులుసు పెట్టుకుంటున్నాం కదా, పులుసుకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్. సో వీలైనంత సన్నగా కట్ చేసుకోండి చాకుతో. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదా, ఇక్కడే అండి ఒక చిన్న టెక్నిక్ అయితే ఉంది. ఈ ఆనియన్స్ అనేవి ఎంతసేపు వేగాలి అనేది ఎవరికి తెలియదు. ఇదొక 5 నుంచి 7 నిమిషాలు బాగా ఉడికించండి. ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేయాలి, రాకపోతే మీకు టేస్ట్ రాదు, కర్రీ టేస్ట్ అనేది రాదు. చూడండి, నాకు ఆనియన్ అనేది అక్కడక్కడ చూసుకుంటే చాలా బ్రౌన్గా అయిపోయింది, అక్కడక్కడ చూసుకుంటే నాకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఆనియన్ అనేది. అంత బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికించిన తర్వాత మాత్రమే ఇందులో మిర్చి ఒక 2 మిర్చి అయితే నేను సన్నగా కట్ చేసుకున్నాను. అలానే ఒకే ఒక టమాటో, ఈ టమాటో అనేది చాలా సన్నగా కట్ చేసుకున్నాను. పులుసు కదా, ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో టమాటో కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలపండి. ఈ టొమాటో ముక్క అనేది మెత్తపడాలి. బాగా మెత్తపడాలంటే ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను మూత కూడా పెట్టేస్తున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గాలి, మూత కూడా పెట్టేస్తున్నాను. సో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ వస్తుంది. కంగారుగా ఫాస్ట్గా చేయొద్దు, ఉడకవన్నమాట. ఉడకకపోతే మనకి టేస్ట్ రాదు. ఎంత బాగా ఉడికిస్తే అంత టేస్ట్ వస్తుంది. సో ఉడికింది, నాకు టొమాటో కూడా మెత్తపడిపోయింది బాగా. సో మెత్తపడిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మాత్రమే, 1 స్పూన్ కూడా కాదు, జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే నేను పసుపు వేస్తున్నాను. సో పసుపుతో పాటు 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసాను. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన ఉంటుంది, పచ్చి వాసన మొత్తం పోవాలి. సో పోవాలంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు మళ్ళీ బాగా వేగనివ్వండి. సో వేగనివ్వండి అని చెప్తున్నానని చెప్పేసి ఓకే ఎక్కువసేపు వేగనివ్వద్దు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటున్నాను అంతే. ఎక్కువసేపు ఉంచితే కనుక మాడిపోయే అవకాశం కూడా ఉంది. మాడిపోతే కనుక మనకి చేదొచ్చేస్తుంది అనమాట. సో మాడనివ్వకండి, బాగా ఉడికించండి. సో చెప్తున్నాను కదా, ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ విధంగా మీరైతే ఉడికించుకోండి. సో నాకు ఇప్పుడు ఏవైతే టొమాటోస్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను 300 గ్రామ్స్ చికెన్ అయితే నేనైతే వేసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసుకున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వాష్ చేసుకోండి. మీకు ముక్క అనేది చాలా మెత్తగా రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. అర్థమైందా? ఒక 1/2 అవర్ బాగా కడిగిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు చికెన్ బాగా కడిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ముక్క మొత్తం కూడా లైట్గా గట్టి పడుతుంది కదా. సో బయటికి తీయంగానే మెత్తపడిపోతుంది అనమాట. సో రెస్టారెంట్లో మనకి చికెన్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు, అందుకే చికెన్ అనేది మెత్తగా వస్తుంది. ఇప్పుడు నేను చికెన్ కూడా వేసాను కదా, ఇప్పుడు మనం వేసిన ఆనియన్ కానీ టొమాటో కానీ ప్రతి ముక్కకి కూడా బాగా పట్టాలి. బాగా కలుపుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలపండి. ఇప్పుడు మనం చికెన్ వేసాం కదా, ఈ చికెన్లో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి. మొత్తం వాటర్ చాలా ఉంటుంది చికెన్లో, ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలి. ఇక్కడ చూసారా, నాకు లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది. సో నేను తిప్పుకుంటున్నాను, మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 నుంచి
10 నిమిషాలు మూత పెడుతూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఉడికించండి చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం కూడా వచ్చేయాలన్నమాట. సో చెప్పాను కదా అని చెప్పేసి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసి అలాగే వదిలేయొద్దు, కింద మాడిపోయే అవకాశం ఉంది. సో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. సో నాకు చికెన్ అనేది ఉడికింది. ఇప్పుడు నేను ఇందులో కర్రీ లీవ్స్ అయితే వేస్తున్నాను. ఒక 10 నుంచి 12 కరివేపాకు అనమాట. ఒక 10 నుంచి 12 అయితే వేసాను. సో వేసేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లియర్గా మనకి రెస్టారెంట్లో ఎలాగైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వచ్చి తీరాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ చూడండి, ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి, మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా మనకి చికెన్ అనేది ఏ విధంగా ఉడుకుతుందో, లైట్గా కింద చూసుకుంటే వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయితే అయిపోతున్నాయి, అంటే ఆవిరి అయిపోతున్నాయి. సో ఈ విధంగా చికెన్ ఉడుకుతున్న టైంలోనే ఇందులో నేను 1 స్పూన్ చికెన్ మసాలా అయితే వేసాను. దాని తర్వాత 1.5 స్పూన్ కారం అయితే వేసాను. చికెన్ మసాలా అనేది 1 స్పూన్ సరిపోతుంది. కారం అనేది 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్, ఉప్పు కూడా 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన సాల్ట్ కానీ, కారం కానీ, చికెన్ మసాలా కానీ ప్రతి ముక్కకి కూడా పట్టాలి. ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి కలరే చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇందులో నేను జీరా ధనియాలు పౌడర్ అనమాట. ఇది ఎక్కువ వేయట్లేదు, జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. సో చూసారా మనకి కలర్ అనేది మ్యాక్సిమం చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది. సో మీకు కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ కనుక ఫాలో అయ్యి మీరు కూడా చేస్తే అర్థమైందా? ఇంకా ఫైనల్ థింగ్, మనం 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసేసి ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం కూడా వాటర్లోకి దిగాలి, వాటర్ మొత్తం కూడా పీల్చుకోవాలి. సో మనకి బాగా పులుసు అనేది రెడీ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం వేసింది మొత్తం కూడా పులుసులోకి దిగాలి, అంటే వాటర్ పోసాం కదా, ఆ వాటర్లో కలిసిపోవాలి. బాగా కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రెండ్స్, ఒక 10 నుంచి 15 నిమిషాలు స్టవ్ అనేది మీడియం సెగలో పెట్టుకుని బాగా వేగనివ్వండి. నాది 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ చూడండి, కర్రీ రెడీ అయిపోయింది అంటకి ఏంటంటే ఎగ్జాంపుల్, అంటే టిప్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది నాకు. ఇలా ఎప్పుడైతే మనకి పులుసులో ఆయిల్ అనేది పైకి తేలుతుందో మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూసారా నాకు పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చిందో. సో చిక్కదనం వచ్చిందంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ 2 టిప్స్. ఒకటి వచ్చేసి ఆయిల్ చూడండి పైకి తేలుతుంది, రెండోది వచ్చేసి మనకి పులుసు చిక్కబడిందా లేదా అనేది చూసుకుంటాం, అంతే. చూసారా మనకి కర్రీ ఏ విధంగా వచ్చిందో. సో చాలా బాగుంటుంది ఇది, రైస్లో కానీ చపాతీలో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? సో ట్రై చేయండి, మీకు ఏ విధంగా టేస్ట్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక నేను వేడిగా రైస్ అనేది వండుకుని ఒక పట్టు అయితే పట్టేస్తాను దీన్ని. సో వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ ఎవరైతే కామెంట్స్ చేస్తారో, ఎక్కువ ఎవరైతే రెసిపీస్ చెప్తారో నేను అది తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. నాకు మీ నుంచి కావాల్సింది ఆ ఒక్క లైక్ మాత్రమే, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.